వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం ఫౌజీ పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఒక పోస్టర్ కేవలం ఒక హీరో లుక్ కాదు, ఒక సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసే మొదటి చాప్టర్. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ పోస్టర్ లో ప్రతి ఎలిమెంట్ ఒక మీనింగ్ తో డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ ఒక్క ఇమేజ్ లో వార్, లోన్లీనెస్, సాక్రిఫైస్, రెబిలియన్ అనే 4 ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. టైటిల్ పోస్టర్ లో పెద్దగా కనిపించే ఫౌజీ టైటిల్. ఫౌజీ అంటే సాధారణంగా సోల్జర్, ఆర్మీ మ్యాన్ అనే మీనింగ్ వస్తుంది. టైటిల్ ఫోన్ చాలా రఫ్ గా ఉంది, డ్యామేజ్డ్ టెక్స్చర్ తో ఉంది. లెటర్స్ మీద కనిపించే ఆరెంజ్ రెడ్ టెక్స్చర్ బ్లడ్, ఫైర్, రెవల్యూషన్, బ్యాటిల్ ఫీల్డ్ డిస్ట్రక్షన్ ను రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక సింపుల్ సోల్జర్ స్టోరీ కాదు, యుద్ధం వల్ల ఒక మనిషి లోపల జరిగే మార్పు కథ అయ్యే అవకాశం ఉంది. ట్యాగ్ లైన్, ఏ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్. ఇది పోస్టర్ లో బిగ్గెస్ట్ క్లూ. ఒక బెటాలియన్ అంటే వందల మంది సైనికులు, కానీ ఇక్కడ ఒక బెటాలియన్ ఒంటరిగా ఫైట్ చేస్తుంది అనే కాంట్రడిక్షన్ ఉంది. ఒక వ్యక్తి వర్సెస్ ఎంటైర్ సిస్టమ్ అవ్వచ్చు, ఒక సోల్జర్ వర్సెస్ ఆర్మీ అవ్వచ్చు, ఒక ఐడియాలజీ కోసం ఒంటరి పోరాటం అవ్వచ్చు. ఇది ప్రభాస్ క్యారెక్టర్ ని లార్జర్ దాన్ లైఫ్ వారియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ప్రభాస్ క్యారెక్టర్ లుక్ గురించి మాట్లాడుకుందాం. షర్ట్ లేదు, బాడీ మొత్తం వౌండ్స్, బ్లడ్ స్టెయిన్స్, టైడ్ ఎక్స్ప్రెషన్, చేతిలో రైఫిల్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సాధారణంగా కమర్షియల్ హీరో పోస్టర్స్ లో హీరో అగ్రెసివ్ గా చూస్తాడు, కానీ ఇక్కడ పెయిన్, ఎగ్జాషన్, సాక్రిఫైస్ కనిపిస్తున్నాయి. ఇతను యుద్ధంలో గెలిచిన వ్యక్తి కాదు, యుద్ధం నుంచి బ్రతికి బయటపడిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ప్రభాస్ సిట్టింగ్ పొజిషన్, చుట్టూ డెడ్ బాడీస్, మధ్యలో ఒక్కడే హీరో. వేల మంది పడిపోయిన తర్వాత కూడా నిలబడిన చివరి యోధుడు. ఇది హిస్టారికల్ వార్ పెయింటింగ్ లాంటి కంపోజిషన్. ఇక రైఫిల్ సింబాలిజం గురించి మాట్లాడుకుందాం. చేతిలో కత్తి కాకుండా రైఫిల్ ఉంది, అంటే ఇది మోడర్న్ వార్ఫేర్, మిలిటరీ బ్యాక్గ్రౌండ్, బ్రిటిష్ ఎరా, ఫ్రీడమ్ స్ట్రగుల్ అట్మాస్ఫియర్ ని చూపిస్తుంది. పోస్టర్ లో గన్ ని డెకరేషన్ లా కాకుండా సర్వైవల్ వెపన్ లా చూపించారు. బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ లో బ్యాటిల్ ఫీల్డ్, డెడ్ సోల్జర్స్, స్మోక్, డిస్ట్రాయిడ్ ఎన్విరాన్మెంట్, అలాగే కలర్ ప్యాలెట్ గ్రే, సాడ్నెస్, వార్ రియాలిటీ, బ్లాక్, డార్క్నెస్, అన్సర్టనిటీ, రెడ్, బ్లడ్, రెవల్యూషన్ ని ఇండికేట్ చేస్తాయి. నెంబర్స్ అండ్ టెక్స్ట్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది దేవనాగరి టెక్స్ట్ లో ఉంది. ఇంకా మిలిటరీ డాక్యుమెంట్స్, కోడ్స్, హిస్టారికల్ రికార్డ్స్, ఇంటెలిజెన్స్ ఫైల్స్ లాంటి ఫీలింగ్స్ ఇస్తున్నాయి. కొన్ని చోట్ల దేవనాగరి స్క్రిప్ట్ కనిపించడం వల్ల ఇండియన్ హిస్టారికల్ సెట్టింగ్, ఓల్డ్ ఎరా డాక్యుమెంటేషన్ ఫీల్ వస్తుంది. అలాగే దేవనాగరి స్క్రిప్ట్ లో సవ్యసాచి అని రాస్తుంది. సవ్యసాచి అంటే 2 చేతులతో సమానంగా యుద్ధం చేయగలని గొప్ప యోధుడు అని. మహాభారతంలో ఇది అర్జున పేరు, అంటే సింబాలిక్ గా ఎక్సెప్షనల్ వారియర్, అన్మ్యాచ్డ్ ఫైటర్, డిసిప్లిన్. ఇది హీరో క్యారెక్టర్ కి, వారియర్ క్వాలిటీకి కనెక్ట్ చేస్తుంది. ఇంకా పోస్టర్ కంపోజిషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే టాప్ లోనేమో టైటిల్, ట్యాగ్ లైన్, మిడిల్ లో హీరో, బాటమ్ లో డెడ్ బాడీస్. ఇవన్నీ అబ్జర్వ్ చేశాక హీరో డెత్ మీద కూర్చున్న సర్వైవర్ లా కనిపిస్తున్నాడు. డైరెక్టర్ హను రాఘవపూడి గారి గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన సినిమాల్లో కామన్ గా ఎమోషన్, రొమాన్స్, పీరియడ్ ఆస్థెటిక్స్ ఉంటాయి. అలాగే ఈ మూవీలో సీతారామన్ లాంటి ఎమోషనల్ డెప్త్ ని వార్ బ్యాక్గ్రౌండ్ లో కంబైన్ చేశారేమో అన్నట్టు కనిపిస్తుంది. ఎమోషనల్ సోల్జర్ స్టోరీ, ప్యాట్రియాటిజం, సాక్రిఫైస్, లవ్ అండ్ వార్ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోస్టర్ చూసాక మనం యాక్షన్, రియలిస్టిక్ వార్ సీక్వెన్సెస్, బ్యాటిల్ ఫీల్డ్ కొరియోగ్రఫీ, అలాగే విజువల్స్, లార్జ్ స్కేల్ ఫ్రేమ్స్, పీరియడ్ లొకేషన్స్, క్యారెక్టర్స్, యాంగ్రీ వారియర్స్ కాకుండా వౌండెడ్ వారియర్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఎండింగ్ ఒపీనియన్ ఏంటి అంటే ఫౌజీ పోస్టర్ లో ప్రభాస్ గారిని ఒక సూపర్ హీరోలా కాకుండా ఒక సర్వైవర్ లా చూపించారు. ఒక మనిషి వెనుక యుద్ధం, ఒక బాధ, ఒక ఐడియాలజీ ఉన్నట్టు ఈ పోస్టర్ చెప్తుంది. హను రాఘవపూడి ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ కి వార్ స్కేల్ కలిస్తే ఇది ప్రభాస్ కెరియర్ లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ అయ్యే అవకాశం ఉంది.